దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బెంగాల్ దంగల్లో దీదీ దుమ్ము రేపుతున్నారు. విపక్ష బీజేపీపై స్పష్టమైన మెజారిటీ ప్రదర్శిస్తున్నారు. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం టీఎంసీ 180 స్థానాల్లో లీడ్లో ఉంది. బీజేపీ 88 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ ఒక చోట, ఇతరులు 4 చోట్ల ప్రస్తుతం లీడ్లో కనిపిస్తున్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ దిశగా పయనిస్తున్న పరిస్థితి. అయితే నందిగ్రామ్ పోరు మాత్రం ఆసక్తి రేపుతోంది. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారితో తలపడ్డారు దీదీ. అయితే ప్రస్తుతం ఫలితాల్లో కొంత దీదీ వెనుకబడిన పరిస్థితి. 3వ రౌండ్ పూర్తయ్యేసరికి 7,200 ఓట్లకు పైగా తేడాతో వెనుకంజలో మమతా బెనర్జీ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ లోక్సభ ఎంపీలు బాబుల్ సుప్రియో, లాకెట్ చటర్జీతో పాటు రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తా కూడా ప్రస్తుతం వెనుకంజలోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బెంగాల్ దంగల్లో దీదీ దుమ్ము రేపుతున్నారు. విపక్ష బీజేపీపై స్పష్టమైన మెజారిటీ ప్రదర్శిస్తున్నారు. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్. ప్రస్తుతం 180 స్థానాల్లో లీడ్లో ఉంది. బీజేపీ 88 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ ఒక చోట, ఇతరులు 4 చోట్ల లీడ్లో ఉన్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ దిశగా పయనిస్తోంది. నందిగ్రామ్లో పోరు ఆసక్తి రేపిస్తోంది. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారితో దీదీ తలపడ్డారు. ఇక్కడ 3వ రౌండ్ పూర్తయ్యేసరికి 7,200 ఓట్లకు పైగా తేడాతో వెనకంజలో ఉన్నారు మమతా బెనర్జీ. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ లోక్సభ ఎంపీలు బాబుల్ సుప్రియో, లాకెట్ చటర్జీతో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తా కూడా వెనకంజలోనే ఉన్నారు. సో బెంగాల్ ఫలితాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. టీఎంసీ లీడ్లో కంటిన్యూ అవుతోంది. న్యూస్ రూమ్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ పూర్తి అప్డేట్స్ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇస్మాయిల్, ఓవరాల్ బెంగాల్ వర్సెస్ నందిగ్రామ్ ప్రస్తుతం కంపేర్ చేయాల్సిన పరిస్థితి కనబడుతోంది. బెంగాల్లో లీడ్లో ఉన్నారు, నందిగ్రామ్లో ఏం జరుగుతోంది, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మనం వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి లీడ్స్ చూసుకుంటే దాదాపు 280 స్థానాలకు సంబంధించినటువంటి లీడ్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మనం మ్యాప్లో చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఏ పార్టీ ఎక్కువగా గెలిచింది అనేటువంటి స్థానాలు చూసుకుంటే కంపారిటివ్లీ 2019 ఎక్కడైతే బీజేపీ ఈ వెస్టర్న్ పార్ట్ ఏదైతే ఉందో, ముఖ్యంగా వెస్టర్న్ పార్ట్లో బీజేపీ హవా కనిపించింది. కానీ ఈసారి ఆ ప్రాంతాలు ముఖ్యంగా బంకురా, అదేవిధంగా ఝాగ్రాము, వెస్ట్ మేదినపూర్, ఈస్ట్ మేదినపూర్, ఇవన్నీ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అక్కడ ముఖ్యంగా 2019లో బీజేపీ గెలిచినటువంటి స్థానాల్లో టీఎంసీ ఒక డెంట్ చేసింది. పెద్ద ఎత్తున అక్కడ గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానమైనటువంటి ఈ సెంటర్ ప్రాంతం ఏదైతే దీన్ని ప్రెసిడెన్సీ ప్రాంతం అంటారు. కలకత్తా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం. 108 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఈ 108 అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం 80 నుంచి 85 స్థానాల్లో టీఎంసీ లీడ్లో ఉంది. అంటే ఒక విధంగా మనం చూసుకోవచ్చు, మేధావి వర్గం అనుకోవచ్చు, లేకుంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించి బెంగాలీలకు సంబంధించినటువంటి ఒక ఎలైట్ పీపుల్ ఎక్కువగా ఉండేటువంటి ఏరియా, అర్బనైజ్డ్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా. ఈ ఏరియాలో మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ఒక సర్జ్ కనిపిస్తుంది. టీఎంసీ పెద్ద ఎత్తున అక్కడ స్థానాలు గెలుస్తుంది. ఎవరైతే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా టీఎంసీ నుంచి ఉన్నటువంటి బాబుల్ సుప్రియో వెనుకంజలో ఉన్నారు. అదేవిధంగా స్వపన్ దాస్ గుప్తా బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆయన పోటీలోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభకు రాజీనామా చేసి ఆయన షిపూర్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. తారకేశ్వర్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన కూడా ట్రైలింగ్లో ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ప్రమాణిక్ అని ఒక
ఎంపీ ఉన్నారు బీజేపీ నుంచి, లాకెట్ చటర్జీ అని ఇంకొక ఎంపీ ఉన్నారు బీజేపీ నుంచి. వీళ్ళందరూ ట్రైలింగ్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రెసిడెన్సీ ఏరియా వరకు చూసుకుంటే పూర్తిగా తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఒక హవా కనిపిస్తుంది. ఇంకొక ప్రాంతం ముఖ్యంగా మాల్దా ముర్షిదాబాద్ ఉండేటువంటి ప్రాంతం, మాల్దా ముర్షిదాబాద్ ఏరియాకి సంబంధించి ఒకప్పుడు కాంగ్రెస్కు చాలా కాలం పాటు ముఖ్యంగా కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్కు అండగా నిలబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఈసారి ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు గెలుస్తున్నారు. కాంగ్రెస్ ఒక విధంగా తుడిచిపెట్టుకుపోయింది అనేటువంటిది మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ముస్లిం ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఏకపక్షంగా తృణమూల్ కాంగ్రెస్ వైపు వెళ్ళింది. ఎక్కడైతే అప్పర్ బెంగాల్ ఉందో, ఎక్కడైతే నార్త్ బెంగాల్, డార్జిలింగ్, అదేవిధంగా జల్పాయిగురి ఈ ఏరియా ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఈ ప్రాంతంలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ కనిపిస్తోంది. మనం ఈ బ్లాక్ ఉన్నటువంటి మార్క్స్ ఇంకా అక్కడ నుంచి ట్రెండ్స్ రావాల్సింది. బట్ ఇప్పటి వరకు చూసుకుంటే బీజేపీ ఎక్కువగా ఇక్కడ సీట్లు గెలుస్తుంది. బట్ స్టిల్ కొంతవరకు అందులో కూడా డెంట్ చేయగలిగింది. 2019లో ఇదంతా ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఏరియా, ఈ ఏరియాలో ఒక్కటి కూడా టీఎంసీ గెలవలేదు. ఈ మొత్తం ఏరియాలో బీజేపీ 2019లో గెలిచింది. బట్ స్టిల్ ఇక్కడ ఈసారి గ్రీన్ కనిపిస్తుంది. అంటే కొంతవరకు ఆ ఏరియాలోకి టీఎంసీ వెళ్ళగలిగింది, టీఎంసీ గెలవగలిగింది అనేటువంటి చెప్పాలి. ప్రధానమంత్రిగా రెండు ఫ్యాక్టర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, ముస్లిమ్స్కు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ పూర్తిగా టీఎంసీకి ట్రాన్స్ఫర్ అయింది. గతంలో కాంగ్రెస్ పార్టీతోని, లెఫ్ట్ పార్టీస్తో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ పెద్ద ఎత్తున ఈసారి టీఎంసీకి ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడ కూడా ఓట్ డివైడ్ కాలేదు. ముఖ్యంగా ఐఎస్ఎఫ్ లాంటి అబ్బాస్ సిద్దిఖీ అనేటువంటి ఒక వ్యక్తి, అక్కడ పీర్జాదా అబ్బాస్ సిద్దిఖీ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక దర్గాకు సంబంధించిన వ్యక్తి ఒక పార్టీని ప్రారంభించారు. ముస్లిం ఓట్ బ్యాంక్లో డివైడ్ ఉంటుంది. ఎందుకంటే లెఫ్ట్, కాంగ్రెస్, అదేవిధంగా ఐఎస్ఎఫ్ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఈసారి ముస్లిం ఓట్ బ్యాంక్లో డిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నారు. అన్ని స్థానాలు ఎక్కడెక్కడైతే ముస్లిం పాపులేషన్ 50%, 60%, 40% ఉందో ఆ ఏరియాలో టీఎంసీ గణనీయంగా గెలుస్తుంది. కాబట్టి ముస్లింలు ఏకపక్షంగా ఈసారి మమతా బెనర్జీకి ఓటేశారని చెప్పొచ్చు. రెండో విషయం, మహిళా ఓట్ బ్యాంక్ అనేటువంటిది ఈసారి తృణమూల్ కాంగ్రెస్తో నిలబడింది అనేటువంటి ఒక విశ్లేషణ వస్తుంది. ఎక్కడైతే మహిళలకు సంబంధించినటువంటి సర్వే చేసినప్పుడు, ఒపీనియన్ పోల్ చేసినప్పుడు మహిళలు పెద్ద ఎత్తున మమతా బెనర్జీకి ఓటు వేశారు. సో ఒక మైనార్టీ ఓట్ బ్యాంక్, అదేవిధంగా వీళ్ళకి సంబంధించి అర్బన్ ఓట్ బ్యాంకు, మహిళల ఓట్ బ్యాంక్, ఈ మూడు ఓట్ బ్యాంకులు ఈసారి మమతా బెనర్జీని కొంతవరకు సేవ్ చేస్తున్నాయి అనేటువంటి ఒక డిస్కషన్ నడుస్తుంది. బట్ ఇంకొక విషయం చూడాలి మనం, ఎక్కడైతే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ బెంగాల్ ఉందో, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఉందో, ముఖ్యంగా బంగ్లాదేశ్లో అనుకున్నటువంటి ప్రాంతంలో, ఆ ప్రాంతంలోకి ఫస్ట్ టైం బీజేపీ కొంత సర్చ్ చేయగలిగింది. అక్కడ కొంత ఎక్కడైతే 50% ముస్లిమ్స్ అండ్ హిందూ పాపులేషన్ ఉందో ఆ ఏరియాలో బీజేపీ గెలుస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. బట్ బీజేపీ ఊహించిన స్థాయిలో ఇప్పటి వరకు సీట్లు రావట్లేదు. ముఖ్యంగా 100 లోపు ఇప్పటి వరకు వాళ్ళకి సీట్ కనిపిస్తుంది. ఇంకా 100 మార్కును వాళ్ళు చేరతారా, లేకుంటే ప్రశాంత్ కిషోర్ తాను ఛాలెంజ్ చేసినట్టు బీజేపీ 100 లోపుకే పరిమితం అవుతుందా అనేటువంటిది ఇక్కడ చూడాలి. బట్ స్టిల్ 191 సీట్లలో ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ లీడ్లో ఉంది, కొన్ని సీట్లలో గెలుస్తుంది. అదేవిధంగా నందిగ్రామ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడాల్సి ఉంటుంది. నందిగ్రామ్కు సంబంధించినటువంటి ట్రెండ్స్ వస్తున్నాయి. నందిగ్రామ్లో 8,000 నుంచి 10,000 మెజారిటీలో సువేందు అధికారి ఉన్నారు. 25 రౌండ్ల కౌంటింగ్ అక్కడ జరగబోతుంది. 25 రౌండ్లలో ఇప్పటికీ దాదాపు 4-5 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. ప్రతి రౌండ్లోనూ సువేందు అధికారికి అక్కడ లీడ్ వచ్చింది. మనకు అక్కడి నుంచి అందుతున్న సమాచారం కావచ్చు, లేకుంటే నందిగ్రామ్ సంబంధించినటువంటి డెమోగ్రఫీని చూసినప్పుడు కావచ్చు, లేకుంటే ఓటింగ్ ప్యాటర్న్ చూసినా అక్కడ నందిగ్రామ్ 1, నందిగ్రామ్ 2 అని 2 బ్లాక్స్ ఉన్నాయి. ఆ 2 బ్లాకుల్లో ప్రధానంగా సువేందు అధికారికి నందిగ్రామ్ 1 అనేటువంటి బ్లాక్లో చాలా పట్టుంది. దాదాపు 45% నందిగ్రామ్లో ఓటింగ్ ఉంటుంది, 55% నందిగ్రామ్ 2 బ్లాక్లో ఓటింగ్ ఉంటుంది. అయితే నందిగ్రామ్ 2కు సంబంధించి ఇంకా కౌంటింగ్ పూర్తిగా రావాల్సింది. దాదాపు 30 నుంచి 32% అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. ఎందుకు పర్టికులర్గా ఒక కమ్యూనిటీ రీజన్ గురించి మాట్లాడాల్సి వస్తుంది? బెంగాల్ అనేటువంటి ఎలక్షన్స్ కంప్లీట్గా పోలరైజ్డ్ ఎలక్షన్స్. అది కంప్లీట్గా సువేందు అధికారి, అదేవిధంగా మమతా బెనర్జీకి సంబంధించి రెండు ఒక రిలీజియస్గా చాలా పూర్తిగా పోలరైజ్ అయినటువంటి ఓటింగ్ అక్కడ జరిగింది. కాబట్టి కొంతవరకు ముస్లిం ఓట్ బ్యాంక్ అక్కడ మమతా బెనర్జీని ఆదుకుంటుంది నందిగ్రామ్లో అనేటువంటి విశ్లేషణ వస్తుంది. 80,000కు పైగా ఓటింగ్ అక్కడ ముస్లింలకు ఉంది. కాబట్టి మనం 10-15 రౌండ్ల తర్వాత ఖచ్చితంగా నందిగ్రామ్ సంబంధించి ఎటువైపు వెళ్తుంది అని చెప్పొచ్చు. బట్ స్టిల్ అక్కడ మమతా బెనర్జీ ట్రైనింగ్లో ఉన్నారు, సువేందు అధికారి లీడ్లో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీకి కొంత పాజిటివ్ ఓటింగ్ కనిపిస్తున్నప్పటికీ నందిగ్రామ్ వరకు కొంత టెన్షన్ అనేటువంటిది ఇంకా కొనసాగుతుంది. భవానీపూర్ అనేటువంటిది ఇంకొక ఇంపార్టెంట్ సీటు. భవానీపూర్ నుంచి గతంలో 2 సార్లు మమతా బెనర్జీ పోటీ చేశారు. బట్ ఆ సీట్ని ఈసారి ఆయన తమ సీనియర్ మంత్రికి వదిలేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా తృణమూల్ కాంగ్రెస్ లీడ్లో ఉంది. సిటీ వరకు చూస్తే ఎవరైతే ముఖ్యంగా హౌరా ప్రాంతం కావచ్చు, లేకుంటే కోల్కతా కావచ్చు, 24 పరగనాస్, ఏవైతే కోల్కతా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో డెఫినెట్గా టీఎంసీకి సంబంధించి ఒక సర్చ్ కనిపిస్తుంది. మేదినీపూర్ లాంటి జిల్లాలు,
జిల్లాలు, ఎందుకంటే మిడ్నాపూర్ గతంలో ఒక మిడ్నాపూర్ ఉన్నటువంటి జిల్లాను ఝార్గ్రామ్, మేదిని, ఈస్ట్ మిడ్నాపూర్, వెస్ట్ మిడ్నాపూర్ అని 3 జిల్లాలుగా విభజించారు. 45కు పైగా స్థానాలు అక్కడ ఉన్నాయి. ఈ ఏరియాలో అధికారికి, ముఖ్యంగా సువేందు అధికారి వాళ్ళ ఫాదర్కి ఒక గట్టు పట్టుంది. 3-4 దశాబ్దాలుగా వాళ్ళు అక్కడ రాజకీయాలు చేస్తున్నారు. సువేందు అధికారి వాళ్ళ బ్రదర్ అక్కడ నుంచి ఎంపీగా ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఎంపీగా ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన కుటుంబానికి పెద్ద పట్టు ఉంది. అది ఏకపక్షంగా ఈసారి బీజేపీ వైపు వెళ్తుంది అనుకున్నారు ఈ రీజన్. బట్ స్టిల్ ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. కొన్ని ప్యాకెట్స్లో బీజేపీ గెలిచినట్టు కనిపిస్తున్నప్పటికీ అక్కడ కూడా టీఎంసీకి సంబంధించి సువేందు అధికారి ఏకపక్షంగా అక్కడ బీజేపీకి ఓట్లు తేలేకపోయారు. తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుంది. సో ఓవరాల్గా బీజేపీ ఇక్కడ చాలా హోంవర్క్ చేసింది. ఇటు బంగ్లాదేశ్ పర్యటన విషయంలో కానివ్వండి, రెండేళ్ల ముందుగానే అక్కడ హోంవర్క్ ఇదంతా మొదలుపెట్టింది. మొత్తం దేశం కూడా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ వైపు చాలా ఆసక్తిగా చూశారు. ఇక్కడ నిజంగా టీఎంసీ కనుక అధికారం నిలబెట్టుకుంటే కొంత దేశ రాజకీయాల్లో కూడా ఏదో ఒక మారే అవకాశం ఉంటుంది అనే నేపథ్యంలో చూశారు. ఇప్పటికిప్పుడు ఇందులో పెద్ద మార్పు వచ్చే అవకాశం, తారుమారు అయిపోయే అవకాశం వెస్ట్ బెంగాల్లో ఇప్పటికిప్పుడేం కనబడట్లేదు. ఏమంటారు? వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ జరిగినటువంటి తీరును మనం డిఫరెంట్గా ఒక ఎగ్జాంపుల్ లాగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో 2019 అసెంబ్లీ ఎన్నిక 2019 లోక్సభ ఎన్నికలు జరిగినట్టుకి పెద్ద లీడర్షిప్ ఏం లేదు బీజేపీకి. దిలీప్ ఘోష్ లాంటి వాళ్ళు, రాహుల్ సిన్హా లాంటి వాళ్ళు ఒకరిద్దరు లీడర్లు ఉన్నప్పటికీ అంత పెద్దగా లీడర్ లేరు. ముకుల్ రాయ్ అనేటువంటి ఒక స్ట్రాంగ్ లీడర్ని టీఎంసీ నుంచి బీజేపీ క్యాప్చర్ చేసింది. అది 2020 నాటికి సువేందు అధికారితో పాటు ఇంకొక 3-4 పెద్ద లీడర్లను టీఎంసీ నుంచి వెనక్కి తీసుకొచ్చి టీఎంసీ నుంచి బీజేపీలో కలుపుకొని వీళ్ళ ఆధారంగా, ముఖ్యంగా మనం యుద్ధాలు లేకుంటే రాజుల గురించి మాట్లాడినప్పుడు క్షత్రప్స్ అంటాం, అంటే క్షేత్రీయ నాయకులు వీళ్ళందరూ 1-2 జిల్లాల్లో చాలా స్ట్రాంగ్గా తమకు సంబంధించిన ప్రభావం చూపగలిగారు. అధికారీస్ ఫ్యామిలీ మిడ్నాపూర్లో చాలా స్ట్రాంగ్, హల్దియా లాంటి ప్రాంతంలో ముకుల్ రాయ్ చాలా స్ట్రాంగ్. సో ఇటువంటి వాళ్ళను క్యాచ్ చేసి వాళ్ళ ఆధారంగా ఎలక్షన్ గెలవాలనేటువంటి ఒక స్ట్రాటజీని ఇక్కడ బీజేపీ తీసుకొచ్చింది. కేవలం నరేంద్ర మోడీని ఒక ఫేస్ లాగా పెట్టి ఇటువంటి లీడర్స్ని మోహరించి దీన్ని ఒక ఎలక్షనరీకి తీసుకెళ్ళాలి. క్యాడర్, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, క్యాండిడేట్స్ ఇవన్నీ లేకుండానే ఒక మాసివ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసింది. సో ఒకవేళ ఇది ఇక్కడ బీజేపీ సక్సెస్ అయితే చాలా స్టేట్స్లో ఇటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ను చేయాలి అనేటువంటిది బీజేపీ హైకమాండ్ మైండ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఇక్కడ ఒకవేళ బీజేపీ గెలిస్తే చాలా రీజనల్ పార్టీస్కి, చాలా లోకల్ స్టేట్స్లో ఇబ్బంది వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా అంచనా వేశారు. బట్ ఎక్కడైతే ఒక ఫేస్ ఉంటుందో, రీజనల్ స్ట్రాంగ్ ఫేస్ ఉంటుందో, అంటే మమతా బెనర్జీ లాంటి ఒక కల్ట్ ఫేస్ స్టేట్లో ఒక స్ట్రాంగ్ ఫేస్ ఉంటుందో అక్కడ బీజేపీ లోపలికి వెళ్ళలేదు, లోపలికి మొత్తం ఆ పద్మవ్యూహాన్ని ఛేదించలేదు అనేటువంటిది మనకు బెంగాల్ నుంచి వస్తున్నటువంటి అంశం. ఎటువంటి మషినరీ అనే ఉండొచ్చు. ముఖ్యంగా చాలా ఆరోపణలు ఈసారి బీజేపీ మీద వచ్చాయి. ఎలక్షన్ కమిషన్ ప్రభావితం చేశారు, 8 ఫేజ్లో ఒక లెంతీ ఎలక్షన్ నిర్వహించారు, తర్వాత పెద్ద ఎత్తున సెంట్రల్ ఫోర్సెస్కి సంబంధించి యూటిలైజేషన్ అనేటువంటి వాళ్ళ అనుకూలంగా జరిగింది. ఇవన్నీ ఆరోపణలు బీజేపీ అయినా వచ్చాయి. అయినప్పటికీ మమతా బెనర్జీ ఒక కల్ట్ లీడర్గా తను బెంగాల్కి సంబంధించినటువంటి బెంగాల్కి బేటీ, నిజదార్ బెంగాల్ బేటీ అనేటువంటి ఒక నినాదం కూడా ఆ పార్టీ తీసుకొచ్చింది. ముఖ్యంగా నిజమైన బెంగాల్ కూతురికి మీరు అండగా ఉండండి అనేటువంటి ఒక స్లోగన్ టీఎంసీ నుంచి ఈసారి వచ్చింది. ఇవన్నీ కలిసి దాంతోపాటు మనం డెఫినెట్గా నందిగ్రామ్లో మొదటిసారి ఆమె ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఆమె నామినేషన్కి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత ఆమె మొత్తం వీల్ చైర్లో క్యాంపెయిన్ చేసింది. కొంత సానుభూతి కూడా ఆమెకు వచ్చింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే 2019లో బీజేపీ ఎటువంటి స్ట్రాటజీ లేకుంటే ఎటువంటి పెద్ద హడావుడి లేకుండానే 18 ఎంపీ సీట్లలో గెలిచింది. అంటే దాదాపు 126 అసెంబ్లీ సీట్లలో లీడ్ వచ్చింది. బట్ ఆ నంబర్ ఇప్పుడు సస్టైన్ కావట్లేదు. 126 అసెంబ్లీ స్థానాలు ఇప్పుడు బీజేపీకి అక్కడ కనిపించట్లేదు. కాబట్టి 2019 తర్వాత ఒక కోర్స్ కరెక్షన్ మమతా బెనర్జీ వైపు నుంచి జరిగింది. ముఖ్యంగా జంగల్ మహల్ లాంటి ఏరియా నుంచి, అదేవిధంగా ఎక్కడైతే ప్రెసిడెన్సీ ఏరియా ఉందో అక్కడ కోర్స్ కరెక్షన్ జరిగింది. కొంతమంది లీడర్స్ పోయినప్పటికీ ఆమె తమకు సంబంధించినటువంటి లోకల్ ఇష్యూస్ని చాలా తీసుకొచ్చారు. ఎస్సీస్కి సంబంధించి ఒక పర్టికులర్ స్కీమ్స్ని తీసుకొచ్చారు. ఇవన్నీ కొంత ఆమెకు వర్కౌట్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ బీజేపీ అనేటువంటిది ఒక పొలిటికల్ ఫోర్స్గా అక్కడ ఎదిగింది. 3 స్థానాల నుంచి ఇప్పుడు 90 స్థానాల వరకు అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా రాబోయే రాజకీయాలు అనేటువంటివి వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండబోతున్నాయి. కాంగ్రెస్ అనే లెఫ్ట్ పార్టీలు రెండు కూడా నామరూపాలు లేకుండా, ఈ పదాన్ని నేను మళ్ళీ వాడుతున్నాను, నామరూపాలు లేకుండా పూర్తిగా ఖతమయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేవలం ఐషే ఘోష్ అనేటువంటి ఒక జేఎన్యూ లీడర్ ఎవరైతే పోటీ చేస్తున్నారో జమూరియా నుంచి, ఆమె ఒక్కరు మాత్రమే ప్రస్తుతం లీడింగ్లో ఉన్నారు. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ.